ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచానన్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవారీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఇది మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయంగా కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి కావచ్చు, రెండు వ్యవహారాలు కూడా చాలా వేడెక్కాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ రాబోతున్నటువంటి తరుణంలో కవిత అరెస్ట్, మరోవైపు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా అరెస్టుల పర్వం మొదలవ్వడం, ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఇలా రెండో యాంగిల్. సో ఏది ఏమైనప్పటికీ లిక్కర్ స్కామ్ మాత్రము రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనం సృష్టించింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే లిక్కర్ స్కామ్ లో ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ లీడర్లతో పాటు బిజినెస్ మ్యాన్స్, అనేక మంది వ్యాపారవేత్తలు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టు గుర్తించినటువంటి ఈడీ అధికారులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కవితను నిన్న మధ్యాహ్నం కవిత ఇంటికి చేరుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడానికి వచ్చామని మొదట సెర్చ్ వారెంట్ ఏదైతే ఉందో సెర్చ్ వారెంట్ తో పాటు ఇంట్లోకి వెళ్లి మొత్తం సుమారుగా ఒక 3 గంటల పాటు సోదాలు అయితే నిర్వహించారు. ఆ తర్వాత 5 గంటల 20 నిమిషాల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వెంటనే కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు అరెస్ట్ కు సంబంధించినటువంటి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనే దానిపైన అరెస్ట్ వారెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారాన్ని అయితే అందజేశారు. నిన్న హుటాహుటిన ఢిల్లీకి తీసుకెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం, నిన్న అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి సంబంధించినటువంటి అక్కడే కార్యాలయంలో ఆమెను ఉంచడం, ఈ రోజు మార్నింగ్ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత ఆమెను ఇప్పుడు మరి కాసేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కూడా రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి పూర్తిగా ఆయన మీద లిక్కర్ స్కామ్ పైన ఉన్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆయనకు కాసేపటి క్రితమే బెయిల్ కూడా మంజూరైంది. మరోవైపు ఇప్పుడు కవిత కూడా తనను అరెస్టును సవాల్ చేస్తూ కూడా, ఎందుకంటే గతంలో కవితను అరెస్ట్ చేయము అని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపిన నేపథ్యంలోనే మళ్ళీ ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా సవాల్ చేస్తూ మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో కవిత తరఫున అడ్వకేట్లు అయితే, న్యాయవాదులు అయితే పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అక్కడ ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు, అదేవిధంగా రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ కూడా రెండు చోట్ల కూడా సుప్రీంకోర్టు అండ్ మోరోవర్ ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు, ఈ రెండు కోర్టులలో కూడా కవిత తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే పూర్తిగా తమ పిటిషన్ దాఖలు చేసి నెక్స్ట్ ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారని చూడాలి. ఇప్పటికే ఈడీ కార్యాలయం చుట్టుపక్కల కూడా ఎవరిని అనుమతించడం లేదు. అక్కడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ చేరుకుంటూ ఉండడంతో వాళ్ళందరినీ కూడా కేవలం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. కవితను ఆల్రెడీ ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతుందో అక్కడికి తరలించడానికి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు కవిత అరెస్టు నిరసిస్తూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిన్ననే చూసాము కవిత ఇంటి దగ్గర చూసుకుంటే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఆపోజిట్ గానే నినాదాలు చేయడము, కావాలనే ఎన్నికల సమయంలో ఈ విధంగా కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ రోజు చాలా కీలకమైనటువంటి డేగా భావిస్తూ వన్స్ కవితకు ఆటోమేటిక్ గా అయితే రౌస్ అవెన్యూ కోర్టు అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తుంది. ఆ రిమాండ్ విధించిన తర్వాత జరగబోతున్నటువంటి పరిణామాలు చాలా కీలకం. వన్స్ కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ధర్మాసనం అయితే రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇస్తారు. రిమాండ్ విధించిన తర్వాత అప్పుడు కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు ఇద్దరు కూడా తమ పిటిషన్లు అంటే ఈడీ తరపున వచ్చేసి తమ కస్టడీకి కవితని ఇస్తే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఇంకా అనేక మంది ప్రమేయం ఉంది కాబట్టి కవితను విచారించాల్సి ఉంది అని చెప్పి కోర్టు ద్వారా కూడా అనుమతి తీసుకొని ఆ కోర్టు ఎన్ని రోజులు అవుతుంది, ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 days వరకు కూడా ఆమెను తమ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. అదే మోర్ ఓవర్ దానికి ఆపోజిట్ గానే కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏదంటారో మొత్తం అరెస్ట్ ప్రక్రియని సవాలు చేస్తూ కూడా ఎందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్, అందులోనూ ఒక మహిళ విషయంలో జరుగుతున్నటువంటి విచారణ తీరినంతటిని కూడా మేము సుప్రీంకోర్టులో సవాల్ చేశాం కాబట్టి సుప్రీంకోర్టుకు వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెబుతూనే వాళ్ళు కూడా తమ వాదనలు వినిపిస్తున్నప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు సుప్రీంకోర్టులో మొత్తం వ్యవహారం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడమా, లేకపోతే తక్షణమే బెయిల్ ఏమైనా మంజూరు చేయడమా, లేకపోతే విధించినట్టుగానే ఈడీ అధికారులు అడిగినట్టుగానే కస్టడీకి ఇవ్వడమా అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో ఈ రోజు కవిత తరపున దాఖలు కాబోతున్నటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వాదనలు వినిపించబోతున్నటువంటి న్యాయవాదులు తమ వాదనల ద్వారా నెగితే మాత్రం డెఫినెట్ గా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రము 14 రోజుల పాటు ఆమె రిమాండ్ లోనే ఉంచి డెఫినెట్ గా ఈడీ అధికారుల కస్టడీలోకి ఆమెను తీసుకొని అయితే విచారించబోతున్నారు. అయితే మధు, కవిత తరపున పిటిషనర్ ఎలాంటి అంశాలు పిటిషన్ లో పేర్కొన్నారంటారు? కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదులు ఒకటే, నిన్న కవిత ఇంటికి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాళ్ళు వచ్చిన తర్వాత చేసినటువంటి అక్కడ అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, లంచ్ టైంలో వచ్చారు, అన్వర్ మాకు కాస్త అక్కడ ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేశారంటూ కూడా చెప్పే అవకాశం లేకపోలేదు. అది అక్కడ ఇన్సైడ్ ఏం జరిగింది అనే తర్వాత సంగతి. కానీ వీళ్ళ వైపు అంటే మధు స్కామ్ జరిగింది అని వేశారా, స్కామ్ జరగలేదు అనవసరంగా కవితను ఇరికించారు అని పిటిషన్ లో పేర్కొన్నారా? ఇది స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి రైట్. థ్యాంక్ యూ మధు. తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు మనం చూస్తున్నాం.
రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఇదిలా ఉండగా కవితకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన అరెస్టును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు కవిత. అయితే కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు అయితే సుప్రీంకోర్టుకు కవిత వెళ్లనుండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని అధికారులు ఆలోచిస్తున్నారు. అలాగే మరోవైపు కవిత అరెస్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు భారీగా ఆందోళన చేస్తున్నారు. రైట్, కవిత కోర్టుకి హాజరుపరుస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అలాగే రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఈడీ అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అలాగే వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత హాజరవుతున్నారు. అవే దృశ్యాలను చూస్తున్నాం. తన అరెస్టును సవాలు చేస్తూ కవిత కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కోర్టు దగ్గర భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉండటంతో ఈడీ కూడా ఏం చేయాలి అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన చేస్తున్నారు. కవితకి కస్టడీకి కోరుతున్నారు ఈడీ అధికారులు. అక్కడ సంబంధించి కవిత కూడా ఇక్కడ ఆమె వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చూడొచ్చు, సింబల్ చూపిస్తుంది.